తెలంగాణ అడ్రస్తో మీకు ఆధార్ కార్డు ఉంటే తెలంగాణలో ఈ మూల నుంచి ఆ మూల వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది. ఒకవేళ మీరు తెలంగాణలో నివసిస్తున్నా మీ ఆధార్ కార్డులో తెలంగాణ అడ్రస్ లేకపోతే చింతించక్కర్లేదు. మీ దగ్గర సరైన ప్రూఫ్ ఉంటే మీ ఆధార్ కార్డులోని అడ్రస్ను తెలంగాణ చిరునామాలోకి ఈజీగా మార్చొచ్చు. అది ₹1 కూడా ఖర్చు చేయకుండా ఆ పని పూర్తి చేయొచ్చు. ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం సహా అన్ని వివరాలు అప్డేట్ మార్చుకోవడానికి, తప్పులు సరి చేసుకోవాలనుకోవడానికి ఇప్పుడు ఉచిత ఆఫర్ నడుస్తోంది. గత 10 ఏళ్లుగా ఆధార్లో ఎలాంటి మార్పులు చేయని వ్యక్తుల కోసం UIDAI ఫ్రీ ఆధార్ అప్డేషన్ అవకాశం ఇచ్చింది. వాస్తవానికి ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే చివరి తేదీ ఇప్పుడు 2024 మార్చి 14వ తేదీ వరకు మరోమారు పొడిగించింది. ఆన్లైన్లో అప్డేట్ చేయడం రాకపోతే ఆధార్ కేంద్రం లేదా CSCకి వెళ్లి అడ్రస్ సహా ఆధార్ సమాచారాన్ని మార్చుకోవచ్చు. ఆధార్ కార్డులో అడ్రస్ వివరాలను ఫ్రీగా ఎలా అప్డేట్ చేయాలి? ఉడాయ్ అధికారిక పోర్టల్లోకి వెళ్లి మీ ఆధార్ కార్డులోని అడ్రస్ను ఫ్రీగా అప్డేట్ చేయొచ్చు. దీనికోసం మీ దగ్గర తగిన రుజువు పత్రాలు ఉండాలి. మీ అడ్రస్ను మార్చుకోవడానికి మీ ఆధార్ నంబర్, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉన్న ఫోన్, స్కాన్ చేసిన ఐడి ప్రూఫ్లను దగ్గర పెట్టుకోవాలి. ఈ పోర్టల్లో ఆధార్ నంబర్తో లాగిన్ అయిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే OTP ద్వారా మీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. ముందుగా myadhar.uidi.gov.in లింక్ ద్వారా ఆధార్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. మీ ఆధార్ నంబర్తో లాగిన్ అవ్వండి. మీ పేరు, జెండర్, పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్స్ ఎంచుకోండి. అప్డేట్ ఆధార్ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్డేట్ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత స్కాన్ చేసిన ప్రూఫ్ కాపీలను అప్లోడ్ చేసి డెమోగ్రాఫిక్ డేటాను అప్డేట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ను సేవ్ చేసుకోండి. ఆధార్ అప్డేషన్ స్టేటస్ తనిఖీ చేయడానికి ఆ నంబర్ ఉపయోగపడుతుంది. ఈ నంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు, ఈమెయిల్ అడ్రస్కు కూడా వస్తుంది. అప్డేట్ చేసిన 2-3 రోజుల తర్వాత https://ssup.udi.gov.in/checksupstatus/checkupdatastatus లింక్ ద్వారా పోర్టల్లోకి వెళ్లి మీ ఆధార్ కార్డ్ అప్డేషన్ స్టేటస్ను ట్రాక్ చేయవచ్చు.